హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రామ్. రీసెంట్గా జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్లో నామినేషన్ ప్రక్రియ గురించి మీకు వివరించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే వీటన్నిటికి మీకు సమాధానాలు తెలుసుకోవచ్చు. మనకు నామినేషన్ ప్రక్రియ గురించి డిఎస్సి అఫీషియల్ నోటిఫికేషన్లో ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది. అది మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఈ ఫార్ములా ఇది డిఎస్సి అఫీషియల్ నోటిఫికేషన్లో ఉంటుంది. ఈ ఫార్ములాలో 7 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక్కడ ఈ 7 ఫ్యాక్టర్స్ గురించి ఇక్కడ క్లుప్తంగా వివరించడం జరిగింది. దీన్ని మీకు సింపుల్గా వివరించడం కోసం చిన్నగా మాడిఫై చేశాను. మీరు నెక్స్ట్ చూడొచ్చు. ఇది మనకు నామినేషన్ ఫార్ములా ఇచ్చినటువంటి ఫార్ములా. ఓకే, ఇందులో 1, 2, 3, 4, 5, 6, 7 ఫ్యాక్టర్లు చూపిస్తుంది. కానీ ఇక్కడ మనకు 2 సేమ్ ఫ్యాక్టర్లు ఉంటాయి, ఎంఐక్యూ. ఓకే, ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇది టాపర్స్ యొక్క యావరేజ్. అంటే అన్ని షిఫ్ట్ల యొక్క టాపర్స్ యొక్క యావరేజ్. అంటే అందరినీ టాపర్గా తీసుకుంటారు అంటే కాదు, 0.1%. అంటే ప్రతి 1000కి ఒకరిని టాపర్గా తీసుకుంటారు. వాళ్ళ యొక్క యావరేజ్ ఫస్ట్ టర్మ్ చెప్తుంది. నెక్స్ట్ ఈ సెకండ్ టర్మ్ వచ్చేటప్పటికి ఆల్ షిఫ్ట్ల యొక్క యావరేజ్, అన్ని షిఫ్ట్లని కలిపేసి దాని యొక్క యావరేజ్ని సెకండ్ టర్మ్లో తీసుకుంటారు. నెక్స్ట్ ఈ డినామినేటర్లో ఉన్న 2 టర్మ్స్ కూడా మీ షిఫ్ట్కి సంబంధించినవి. అంటే ఎవరి షిఫ్ట్కి వాళ్ళకి డినామినేటర్ మారుతూ ఉంటుంది. ఈ డినామినేటర్లు ఏంటంటే సేమ్. ఇక్కడ ఏంటంటే మీ షిఫ్ట్ యొక్క టాపరు, ఇక్కడ మీ షిఫ్ట్ యొక్క టాపరు. నెక్స్ట్ ఇదేంటే మీ షిఫ్ట్ యొక్క యావరేజ్. ఓకే, నెక్స్ట్ మనకి 5th టర్మ్ కనుక చూస్తే కనుక ఎంఐజే. ఇది సేమ్. ఏది మీ షిఫ్ట్ యొక్క ఇది మీకు వచ్చినటువంటి ఒరిజినల్ మార్క్స్. ఎంఐజే అంటే మీకు వచ్చినటువంటి ఒరిజినల్ మార్క్స్ని అక్కడ మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంఐక్యూ అంటే ఇది సేమ్, మీ షిఫ్ట్ యొక్క యావరేజ్ మార్క్స్. ఓకే, ఎంఐక్యూ అంటే మీ షిఫ్ట్ యొక్క యావరేజ్ మార్క్స్ సేమ్ యాజ్ ఉంటుంది. ఈ లాస్ట్లో ఎంక్యూజిఎం ఇది మనకి ఫిక్స్ అవుతుంది. ఇది ఏంటంటే ఆల్ ఓవరాల్ యావరేజ్ అనమాట. అన్ని షిఫ్ట్ల యొక్క స్టాండర్డ్ డివియేషన్ యావరేజ్ కట్టి మీ ఏ షిఫ్ట్లో అయితే మ్యాక్సిమం మెయిన్ వాల్యూ ఉంటుందో దాన్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఫిక్స్గా ఉంటుంది. ఓకేనా, ఇది ఫిక్స్గా ఉంటుంది. దీని చుట్టూ మన మార్క్స్ పెరగటం తగ్గటం అనేది జరుగుతుంది. ఇది ఫిక్స్ అవుతుంది. మనకి నార్మలైజేషన్ ప్రక్రియ కట్టాలంటే డేటా ఖచ్చితంగా కావాలి. మనకి ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం మనకు వచ్చిన మార్క్స్ తెలిస్తే కనుక మన షిఫ్ట్లో ఎవరైతే టాపర్కి వచ్చారో ఆ మార్క్స్ కూడా మనకి తెలిసే అవకాశం ఉంటుంది. అంతే తప్ప మిగతా వాడు మార్క్స్ తెలియదు, వాళ్ళకి యావరేజ్లు తెలియదు. మనం నార్మలైజేషన్ కట్టాలి అంటే నేనేం చేస్తానంటే 2018 డిఎస్సి డేటాని నేను కలెక్ట్ చేశాను. ఓకే, 2018 డిఎస్సి డేటా. ఏది మనకు 4 షిఫ్ట్లని 4 జిల్లాలని కన్సిడర్ చేశాను నేను. ఇదిగో 2018 డిఎస్సి విజయనగరం, వెస్ట్ గోదావరి, కర్నూలు, చిత్తూరు. ఈ 4 జిల్లాలని 4 షిఫ్ట్లుగా నేను డేటాను కన్సిడర్ చేసి తీసుకున్నాను. శాంపుల్ డేటాను తీసుకొని దీనికి మీన్ వాల్యూ, స్టాండర్డ్ డీవియేషన్, యావరేజ్ అంటే మీన్ ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్, ఈ 3 వాల్యూలు ప్రతి షిఫ్ట్కి కూడా నేను కట్టడం అనేది జరిగింది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఓకే, అలా గనక మనం ప్రతి షిఫ్ట్కి కడితే షిఫ్ట్ 1కి మీను స్టాండర్డ్ డీవియేషను, మీను స్టాండర్డ్ డీవియేషను, మీను స్టాండర్డ్ డీవియేషను, మీను స్టాండర్డ్ డీవియేషన్, అలాగే 4 షిఫ్ట్లకి వాటికి మీను స్టాండర్డ్ డీవియేషన్ కట్టిన తర్వాత వీటి యొక్క రేంజ్ మనకు తెలుస్తుంది. ఫస్ట్ షిఫ్ట్ 33 నుంచి 67 వరకు ఉంటుంది. సెకండ్ 29 నుంచి 63 వరకు. థర్డ్ షిఫ్ట్ 35 నుంచి 68. ఫోర్త్ 32 నుంచి 54. ఇక్కడ మనకి కన్సిడర్ చేయొచ్చు అసలు ఏది డిఫికల్ట్ షిఫ్ట్ అవుతుంది, ఏది టఫ్ అవుతుంది, లేదంటే ఏది ఈజీ షిఫ్ట్ అవుతుంది అన్నది ఇక్కడ మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ షిఫ్ట్ 1 చూడండి 33 నుంచి 67 వరకు, అంటే మ్యాక్సిమం రేంజ్ 67 వరకు వెళ్ళారు, మినిమం 33 వచ్చింది. అదేవిధంగా షిఫ్ట్ 2 చూడండి 29, 63, అంటే 29, 63. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేని యొక్క మీన్ వాల్యూ తక్కువ ఉందో మ్యాక్సిమం అదే మనకి డిఫికల్ట్ షిఫ్ట్గా పరిగణించడం జరుగుతుంది. ఇక్కడ 46 అనేది అన్నిటికంటే మీన్ వాల్యూ తక్కువ ఉంది, దాని యొక్క రేంజ్ తక్కువ ఉంటుంది 29 నుంచి 63 వరకు. అంటే ఇందులో టాపర్స్ యొక్క యావరేజ్ ఏంటంటే 63 వరకు వెళ్ళటం ఉంటుంది జరుగుతుంది. లీస్ట్ ఏంటంటే 29 వరకు పడిపోయింది. దీన్ని మనం టఫ్గా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ 68 ఉంది. ఇది టాపర్స్ యొక్క యావరేజ్ 68 ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం ఈజీ షిఫ్ట్గా పరిగణించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే షిఫ్ట్ 2 అనేదేమో టఫ్గా పరిగణించవచ్చు, షిఫ్ట్ 3ని మనం ఈజీ షిఫ్ట్గా పరిగణించడం అనేది జరుగుతుంది. ఈ టఫ్ ఈజీ అనేది మనకి నామినేషన్ ప్రక్రియలో ఉపయోగపడుతుందో లేదన్నది మీరు నెక్స్ట్ చూడొచ్చు. మనకు ఇందాక చెప్పాను కదా, మనకు ఎన్ని డేటాలు కావాలి, మొత్తం 6 యొక్క డేటా కావాలి. సో ఇందాక స్లైడే సేమ్ అదే డేటా మనం ఇక్కడ ఏంటంటే ఇదిగో ప్రతి షిఫ్ట్కి టాపర్స్ యొక్క యావరేజ్ పైన కట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి షిఫ్ట్ యొక్క యావరేజ్ కింద కట్టడం జరిగింది.
సో మనకి 6 ఫ్యాక్టర్స్లో 6 వాల్యూస్లో టాపర్స్ యొక్క యావరేజ్ అంటే అందరి యొక్క టాపర్ యొక్క యావరేజ్ మనకు కావాలి కాబట్టి ఇదిగో ఇక్కడ అందరి యొక్క టాపర్ యొక్క యావరేజ్ 84.33గా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని షిఫ్ట్ల యొక్క యావరేజ్ ఇక్కడ ప్రతి షిఫ్ట్ యావరేజ్ తెలుసు కాబట్టి మనకి అన్ని షిఫ్ట్ల యొక్క యావరేజ్ ఇక్కడ మనం ఫైనలైజ్ చేసాం. నెక్స్ట్ షిఫ్ట్ వైజ్ టాపర్స్ యొక్క యావరేజ్ అంటే మనకు పైన ఉంది షిఫ్ట్ వైజ్ టాపర్స్ యొక్క యావరేజ్ ఇక్కడ. నెక్స్ట్ షిఫ్ట్ వైజ్ యావరేజ్ మార్క్స్ ఇవే మనకు షిఫ్ట్ వైజ్ యావరేజ్ మార్క్స్ అంటే 67, 63, 68, 64. ఓకే, ఓవరాల్ యావరేజ్ నేను ముందే చెప్పాను కదా, ఓవరాల్ యావరేజ్ అంటే అన్ని షిఫ్ట్ల యొక్క స్టాండర్డ్ డివియేషన్ యావరేజ్ ప్లస్ మ్యాక్సిమం మీన్ వాల్యూ. ఏ షిఫ్ట్లో మ్యాక్సిమం మీన్ ఉందో ఆ మీన్ వాల్యూ ఇవి రెండింటిని కలిపి మనం ఓవరాల్ యావరేజ్గా తీసుకోవచ్చు. ఓకే, ఈ డేటా మనకు వచ్చింది కాబట్టి మనం ఈ కంప్లీట్ డేటాని తీసుకెళ్ళి నార్మలైజేషన్ ఫార్ములా పెడితే కనుక మనకు నార్మలైజేషన్ వాల్యూ వస్తుంది. అది చూద్దాం. న్యూమరేటర్ బై డినామినేటర్ వాల్యూ ఉంది కదా, దీన్ని మనం ముందు ఫైనలైజ్ చేద్దాం. ఎందుకంటే ప్రతి షిఫ్ట్ యొక్క టాపర్స్ యొక్క యావరేజ్ తెలుసు, అన్ని షిఫ్ట్ల యొక్క యావరేజ్ తెలుసు. ఈ రెంట్ల మధ్య డిఫరెన్సే న్యూమరేటర్ వాల్యూ అవుతుంది. డినామినేటర్ చెప్పాను కదా, షిఫ్ట్ వైజ్ మారుతూ ఉంటుంది. ఫస్ట్ షిఫ్ట్కి 0.96, 99, 1.10, 0.95 ఈ 3 వాల్యూస్ ఇక్కడ వస్తాయి. ఈ 3 వాల్యూస్ని ఉపయోగించి మనం ఫైనల్ డేటాని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇలా వస్తుంది. ఇది మనకి ఫైనల్గా వచ్చినటువంటి డేటా క్యాలిక్యులేషన్. ఓకే, ఈ డేటాల క్యాలిక్యులేషన్ ఏంటంటే ఇదిగో మనకి ఈ వాల్యూస్ ఇందాక ఆల్రెడీ వచ్చినాయి కదా, సెకండ్ షిఫ్ట్ డిఫికల్ట్, థర్డ్ షిఫ్ట్ ఈజీ. ఇక్కడ ఏంటంటే మనకు వచ్చినటువంటి మార్క్స్, ఈ స్టార్ మార్క్స్ ఆపోజిట్గా ఏంటంటే మనకు వచ్చినటువంటి మార్క్స్. ఇది ఏంటంటే మనకు వచ్చిన మార్క్స్ మన షిఫ్ట్ యొక్క యావరేజ్. ఈ రెండింటి మీద డిఫరెన్స్ ఎంత? -7. ఇక్కడ మనకి డిఫరెన్స్ కనపడుతుంది. మనకు వచ్చినటువంటి మార్క్స్కి మన షిఫ్ట్ యొక్క యావరేజ్కి డిఫరెన్స్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఇంటూ మనకి ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్. ఇవి రెండింటిలో గుణిస్తే మనకి నార్మలైజేషన్లో మన యొక్క డిఫరెన్స్ వస్తుంది. నార్మలైజేషన్లో డిఫరెన్స్ ఇంత వస్తుంది. దీన్ని మనం స్టాండర్డ్ ఓవరాల్ యావరేజ్కి మనం కలుపుతాం. ఈ ఓవరాల్ యావరేజ్ అందరికీ ఒకేలాగా ఉంటుంది కదా, దీనికి కలపడం వల్ల మనకి ఫైనల్ మార్క్స్ ఇక్కడ వస్తాయి. ఓకే, ఇక్కడ యాడ్ అంటే ఎన్ని మార్క్స్ మన ఒరిజినల్ మార్క్స్ ఎంత యాడ్ అయ్యావు, ఎంత తగ్గావు అనేది ఇక్కడ మనం చూపించడం జరిగింది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 60 మార్కులు వచ్చిన అతను ఫస్ట్ షిఫ్ట్లో 60 మార్కులు వచ్చారు. అతని యావరేజ్ 67 కాబట్టి అతని యొక్క డిఫరెన్స్ -7. -7 ఇంటూ ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్. అప్పుడు ఏమవుతుంది? -7 తగ్గుతాడు. సో 68కి -7 తగ్గితే 61 మార్క్స్ ఇతను రావడం జరిగింది. అలాగే షిఫ్ట్ 2లో అంటే డిఫికల్ట్ లెవెల్లో చూసుకుంటే 60 అతనికి వచ్చినటువంటి మార్క్స్, అతనికి యావరేజ్ 63 కాబట్టి -3 తగ్గాడు. -3 ఇంటూ ఇక్కడ డిఫికల్ట్ లెవెల్లో ఇది ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్ 0.99 గుణిస్తే మనకు -3.99 వచ్చింది. ఈ -3.99ని దీనికి కలుపుతారు. ఇది ఓవరాల్ యావరేజ్ కలిపితే కనుక 64.66 అంటే 4.66 మార్కులు పెరగడం జరిగింది. మరి ఈజీ లెవెల్లో చూస్తే కనుక ఇక్కడ 60 మార్కులు వచ్చిన అతని వ్యక్తి 68 అతని యావరేజ్ కాబట్టి -8 తగ్గాడు. డిఫరెన్స్ -8 వచ్చింది. -8 ఇంటూ మల్టిపుల్ ఫ్యాక్టర్, సో -9 తగ్గాడు. -9 ప్లస్ 68.66 ఇక్కడ 59 అంటే ఇంచుమించు 1 మార్కు తగ్గడం అనేది జరిగింది. సరే, 4 షిఫ్ట్లో చూద్దాం. 4 షిఫ్ట్లు ఏమైంది? 60, 64 ఉంది. అంటే డిఫరెన్స్ ఎంత వచ్చాడు? -4 వచ్చాడు. -4 వచ్చాడు. ఇక్కడ -4 ఇంటూ మల్టిపుల్ ఫ్యాక్టర్, ఇవి రెండింటిలో గుణిస్తే -4.05 తగ్గాడు. 64.66 అంటే 4.6067 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ డిఫికల్ట్ లెవెల్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాక్సిమం 4 అందరూ 4 పాయింట్లోపు 4 మార్కులు ఇంచుమించు సుమారు వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఇంచుమించు పెరుగుతూ వెళ్తున్నారు. మరి డిఫికల్ట్లోనే పెరుగుతారా అంటే ఒకసారి చూడండి. ఇక్కడ 60 మార్కులు వచ్చినందుకు ఇక్కడికి 4.66 పెరిగాడు. ఇక నార్మల్ షిఫ్ట్లో ఉన్న అతను కూడా 4.66 పెరిగాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఈ 4 షిఫ్ట్లో ఇక 5 మార్కులు పెరిగాడు. ఈ 5 మార్కులు పెరిగిన క్యాండిడేట్ ఎవరు? 50 మార్కులు వచ్చిన అతను. 50 మార్కులు వచ్చినాయి. యావరేజ్ 64 ఉంది. -14 నెగిటివ్లో వచ్చాడు. -14 ఇంటూ మల్టిపుల్ ఫ్యాక్టర్, ఇది కూడా -13.63 తగ్గి 55 మార్కులకు వచ్చాడు. అంటే 5 మార్కులు పెరిగాడు. మరి డిఫికల్ట్లో 50 మార్కులు వచ్చిన అతను వ్యక్తిని చూస్తే కనుక మనం ఇది కూడా డిఫికల్ట్లో 50 వచ్చిన అతను -13 అంటే ఇతను -14 కానీ ఇతను -13 అంటే తక్కువ నెగిటివ్ ఉన్నాడు. కానీ ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్ అనేది పెరగటం వల్ల ఇతను -13.89 అంటే ఎక్కువ తగ్గి 54 మార్కులకు రీచ్ అయ్యాడు. ఓకేనా, ఇక్కడ కనుక మీ షిఫ్ట్కి మీకు మధ్య యావరేజ్ డిఫరెన్స్ అనేది సమానంగా ఉన్నప్పటికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సమానంగా ఉన్న షిఫ్ట్ తీసుకోండి ఏదో ఒకటి. ఇక్కడ 60 మార్కులు ఉన్నారు, -8
నెగిటివ్ వచ్చారు, ఇక్కడ -8 నెగిటివ్ వచ్చారు. కానీ ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్ డిఫరెన్స్ ఉండటం వల్ల ఇక్కడ 0.95 ఉండటం వల్ల -7 తగ్గాడు. ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది, 1.109 ఉండటం వల్ల -9 తగ్గాడు. అంటే ఇతను 9 మార్కులు తగ్గుతున్నాడు, ఇతను 7 మార్కులు తగ్గుతున్నాడు. అంటే మీ డిఫరెన్స్ సమానంగా ఉన్నప్పటికీ కూడా మీ మల్టిపుల్ ఫ్యాక్టర్ కనుక ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ తగ్గుతారు, మీకు తక్కువ ఉంటే తక్కువ తగ్గుతారు. దీన్ని మీకు క్లియర్గా ఇక్కడ చూడండి. టాపర్స్ యొక్క ఇది ఫిక్స్గా ఉంటుంది, న్యూమరేటర్ వాల్యూ ఫిక్స్గా ఉంటుంది ఇక్కడ. సో డినామినేటర్ వాల్యూ మారుతుంది. షిఫ్ట్ టాపర్, షిఫ్ట్ యావరేజ్ ఒకవేళ లోలో ఉంటే, దాని యొక్క డిఫరెన్స్ లోలో ఉంటే మీరు వాల్యూ వచ్చేది హై అవుతుంది. ఇక్కడ కనుక మీరు పాజిటివ్ వస్తే, అంటే మీకు వచ్చిన మార్క్స్ మీ యావరేజ్ మార్క్స్కి మధ్య డిఫరెన్స్ పాజిటివ్ వస్తే మీరు ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతారు. మీకు వచ్చినటువంటి మార్క్స్కి మీ షిఫ్ట్ యావరేజ్ మార్క్స్కి మధ్యలో డిఫరెన్స్ పాజిటివ్ కనుక వస్తే మీరు ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతారు. మరి నెగిటివ్ వస్తే ఏంటి? నెగిటివ్ వస్తే ఏంటంటే మీ షిఫ్ట్ యావరేజ్కి మధ్యలో డిఫరెన్స్ లోలో వచ్చారనుకో, ఇక్కడ వాల్యూ హై అవుతుంది. ఎందుకంటే న్యూమరేటర్ బై డినామినేటర్ కాబట్టి ఇక్కడ వాల్యూ హై అవుతుంది. హై ఇంటూ నెగిటివ్ అంటే హై డిక్రీజ్ అవుతారు. సేమ్ ఇక్కడ మీ షిఫ్ట్ యావరేజ్కి హై వచ్చారనుకో, ఇక్కడ వాల్యూ లో అవుతుంది. లో ఇంటూ నెగిటివ్ అంటే లో డిక్రీజ్ అవుతారు. ఇందాక చెప్పాను కదా, 50 మార్కులు చూసిన డిఫికల్ట్లో 50 మార్కులు వచ్చిన వ్యక్తిని తీసుకుంటే కనుక మనం, ఇతను నెగిటివ్లో వచ్చాడు, -30 నెగిటివ్ తక్కువే, కానీ 0.99 అనే ఫ్యాక్టర్ ఎక్కువ. దీంతో కంపేర్ చేసుకుంటే 0.958తో కంపేర్ చేస్తే ఈ ఫ్యాక్టర్ ఎక్కువ. సో అతను ఏమయ్యాడు, -13.89 తగ్గి 54కే రీచ్ అయ్యాడు. ఇక్కడ చూడండి, -14 అంటే నెగిటివ్ ఎక్కువ ఉన్నాడు, కానీ మల్టిపుల్ ఫ్యాక్టర్ తక్కువ ఉండటం వల్ల ఇతను ఏమయ్యాడు, -13.63 వరకే తగ్గి 55 మార్కులకి రీచ్ అయ్యాడు. ఓకేనా? అంటే మీ మార్క్స్ని డిసైడ్ చేసేది ఏంటంటే మీరు పాజిటివ్ వస్తారా నెగిటివ్ వస్తారా అని ఫస్ట్ కాన్సెప్ట్ అయితే, మీ షిఫ్ట్ టాపర్కి మీ షిఫ్ట్ యావరేజ్కి మధ్యలో డిఫరెన్స్. మీరు పాజిటివ్ వచ్చారనుకో ఖచ్చితంగా పెరుగుతారు, అందులో అన్డౌటెడ్లీ. కానీ నెగిటివ్ వస్తే కనుక మీ షిఫ్ట్ టాపర్స్కి మీ షిఫ్ట్ యావరేజ్కి మధ్య డిఫరెన్స్ లో వచ్చారా, మీరు నెగిటివ్లో ఎక్కువ వెళ్ళిపోతారు, నెగిటివ్లో ఎక్కువ తగ్గిపోతారు. ఒకవేళ మీ షిఫ్ట్ టాపర్స్కి మీ షిఫ్ట్ యావరేజ్కి కనుక డిఫరెన్స్ హై ఉంటే కనుక మీరు నెగిటివ్లో కూడా తక్కువ మార్క్స్ తగ్గడం అనేది జరుగుతుంది. మరి సేఫ్ జోన్ ఎక్కడ ఉంటుంది? అసలు ఒరిజినల్ మార్క్స్ కంటే ఎక్కడ తగ్గిపోతారు అంటే, సేఫ్ జోన్ అంటే ఓవరాల్ యావరేజ్ మార్క్స్ ఉన్నాయి కదా, 68.66 ఓవరాల్ యావరేజ్ ఉంది కదా, ఈ యావరేజ్ కంటే మీకు వచ్చినట్టు మార్క్స్ మధ్య డిఫరెన్స్ ఎప్పుడైతే ఇక్కడ నార్మలైజేషన్ వచ్చిన డిఫరెన్స్ కంటే ఎక్కువ ఉంటుందో, లేదా ఇక్కడ డిఫరెన్స్ ఎక్కువ ఉందనుకో, అప్పుడు మీరు ఖచ్చితంగా తగ్గుతారు. మీరు ఈ స్లైడ్లో ఖచ్చితంగా చూసుకోవచ్చు, దీన్ని కంపేర్ చేసుకుని చూసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే మీకు 50 మార్కులు ఇక్కడ 18.66 డిఫరెన్స్ ఉంది, కానీ ఇతను -20.51 తగ్గాడు. అంటే ఇక్కడ నెగిటివ్లో డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇతను 48 మార్కులకి తగ్గాడు. 60 మార్కులు వచ్చిన అతను చూడండి, ఇక్కడ 8.66 డిఫరెన్స్ ఉంది, కానీ నార్మలైజేషన్ డిఫరెన్స్లో -9.42 అంటే 8.66 కంటే -9 అనేది నెగిటివ్లో ఎక్కువ ఉంది కాబట్టి ఇతను ఖచ్చితంగా తగ్గుతాడు. ఈ విధంగా డిఫరెన్స్ కంటే ఎక్కువ కనుక మీరు నెగిటివ్ వస్తే మీ మార్క్స్ ఖచ్చితంగా తగ్గటం అనేది జరుగుతుంది. ఓకేనా? మీ మార్క్స్ డిపెండ్ అయ్యేది ఏంటంటే మీకు మీ యావరేజ్కి మధ్య వ్యత్యాసం, అంటే డిఫరెన్స్ పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అనేది కాన్సెప్ట్. అయితే మీ టాపర్కి మీ షిఫ్ట్ యొక్క టాపర్ స్కిన్ను మీ షిఫ్ట్ యొక్క యావరేజ్ మార్క్స్ లో వచ్చారా హై వచ్చారా, పాజిటివ్ వచ్చిన వాళ్ళకి అందరూ హ్యాపీ, నెగిటివ్ వస్తే కనుక అది లో ఫ్యాక్టర్ అయితే కనుక మీరు ఎక్కువ తగ్గుతారు, అది హై ఫ్యాక్టర్ అయితే కనుక మైనస్లో మీరు తక్కువ తగ్గడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, థ్యాంక్ యూ ఎవ్రీబడి.